నమస్కారం అండి. ఈ ఫైల్ స్పెసిఫికలీ ఆడపిల్లలకు ఒక హెచ్చరికగా చేస్తున్నాను. I am not comfortable talking about this topic at all, but I feel it is important to educate women. Okay. టాపిక్ ఏంటి అంటే, ఆడపిల్లలు దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ దీస్ డేస్. ఓకే, ఆడపిల్లలు ఏ వయస్సులో ఉన్న వాళ్ళని కూడా నేను చెప్పట్లేదండి. స్ట్రేంజ్లీ ఐ గెట్ అ వెరీ వాస్ట్ రేంజ్. 6th 7th క్లాస్ నుంచి ఉన్నాయండి నేను చూసిన కేసెస్. ఇంకా పై నెంబర్ నేను చెప్పకపోతే బెటర్. నా ఈ మల్టిపుల్ చేసే పిల్లలు, మేము మల్టిపుల్ చేస్తున్నాం. మల్టిపుల్ అంటే ఒకటేసారి చాలామంది మగవాళ్ళని ఆడవాళ్ళని ఒకటేసారి సెక్షువల్ బిహేవియర్లో మెయింటైన్ చేయడం, ఐ కాల్ ఇట్ as మల్టిపుల్. ఓకే, నా వీళ్ళు ఏంటండి అంటే, నా దగ్గరికి కేసెస్ రావడం స్ట్రైట్గా నేను మల్టిపుల్ చేస్తున్నాను అని రాలేదండి కేసెస్. నాకు సూయిసైడల్ బిహేవియర్ నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి రూట్ కాజ్ ఇది. అండ్ సెల్ఫ్ హార్మ్ అయితే వద్దనకుండా అట్లీస్ట్ 10లో 3 కేసెస్ అన్న సెల్ఫ్ హార్మ్. ఈ సెల్ఫ్ హార్మ్ నుంచి వచ్చింది. ఈ డోర్ నుంచి లోపలికి పోయి చూస్తే కేసు, ద రీజన్ వాజ్ మల్టిపుల్. ఓకే, సెల్ఫ్ డౌట్ అండ్ సెల్ఫ్ లో అంటే లో ఎస్టీమ్ and inferior feeling and so on so forth. ఇప్పుడు నాకు వచ్చిన చాలా కేసెస్లో నేను రూట్ అంటే ఇక్కడ డోర్ నుంచి లోపలికి పోతుంటే నాకు అన్నిటికీ చాలా మటుకు కేసెస్కి ఇదొక్కటి రీజన్ అని అర్థమైంది. అందుకనే ఈ రీజన్ కోసమని ఐ వాంటెడ్ టు డూ అ వీడియో. ఒకటి బాబా, ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ టు టాక్ అబౌట్ దిస్. ఓకే, ఒకటి ఆడపిల్లలు మల్టిపుల్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటంటేనండి, వాళ్ళకు గిల్ట్ పరంగా దే ఆర్ ఆన్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఒకటి ఎయిదర్ దే హ్యావ్ నో గిల్ట్ అట్ ఆల్. నేను ఎంతమందిని చేస్తే ఏమవుతుంది నా ఇష్టం అని ఈట్ ఎక్స్ట్రీమ్ అయితే, చేసేది చేస్తూనే నేను ఇంతమంది చేస్తున్నానని గిల్ట్ ఎక్కువగా ఉంది అని ఎక్స్ట్రీమ్. ఇటు మళ్ళీ ఏడ్చి 4 బాటిల్లో లేపేసి మళ్ళీ వామిట్లు కథ కార్ఖానం. ఓకే, నా ఈ గిల్ట్ అన్నది ఒక టాపిక్ అయితే, ఈ మల్టిపుల్ చేసే వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఏ లెవెల్లో దన్ అని పడిపోతుందంటే వాళ్ళకి, నేను అందంగా ఉన్నానులే అందుకే ఎవడన్నా నా వెనక పడుతున్నాడు అని మొదలైన వాళ్ళ ప్రయాణం పోతుంటే ఈ సిచ్యువేషన్షిప్ అనేది ఒకటి వచ్చిందండి. కర్మగాలి, నేను ఎవరితో నన్ను ఉంటా, మనకు వీలైనప్పుడు చేద్దాం, లేకపోతే లేదు. దిస్ ఇస్ కాల్డ్ సిచ్యువేషన్షిప్, టు బి ఫ్రాంక్. ఇట్లాంటి మొమెంటంలో దే ఆర్ ప్రెటీ మచ్ ఓపెన్. అంటే దొంగగా చేసినప్పుడు అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి అది ఇంకొక వీడియోలో చెప్తాను. చాలా పెద్ద స్టోరీ అది. ఈ విమెన్ అందరితో ఉన్నప్పుడు, ఈ ఓపెన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఎట్లయిపోతుందంటే, ఫస్ట్లో నేను ఎవడైనా నా వెనక పడగలడు అన్న పాయింట్ నుంచి చెప్తున్నా. మళ్ళీ ఎవడన్నా నా వెనక పడగలడు నుంచి ఎవడు నా వెనక పడ్డట్టు లేదేంటి అన్న దగ్గరికి పోతుంది. ఐ రిపీట్, ఎవడన్నా నా వెంట పడగలడు నుంచి ఎవడు నా వెనకలో పడ్డం లేదేంటి అన్నదాకా పోతుంది. ఎందుకు అంటే, ఈ ఓపెన్గా హ్యావింగ్ సెక్స్ విత్ ఎవ్రీబడి అన్నది పార్ట్నర్స్కి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు వీళ్ళని వాల్యూ చేయడం అనేది ఆపేస్తారు, రైట్? సో ఆ వాల్యూ లేని ప్లేస్ వీళ్ళు రిలేట్ చేసుకున్నాక, అర్థం చేసుకున్నాక, రియలైజ్ అయినాక వీళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అని పడుతుంది ఒకటేసారి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ పైకి లేవడం గగనం అండి.
ఇంకొక పాయింట్, సెల్ఫ్ వాల్యూ, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇదంతా ఎట్లయినా గంగలో పోయింది. నెక్స్ట్ అన్నిటికంటే స్కేరీ పాయింట్ చెప్తాను. ఆడపిల్ల బాడీ టెంపుల్తో సమానం, అట్లీస్ట్ నాకైతే. బికాజ్ యూర్ గోన్ హ్యావ్ అ బేబీ ఇన్ యువర్ టమ్మీ. ఓకే, పెళ్ళి చేసుకోకపోయినా, ఐ డోంట్ నో, సమ్ పీపుల్ హ్యావ్ దట్ రూల్ అండ్ సమ్ పీపుల్ డూ నాట్ ఈ మధ్య. సో putting that topic aside, I just want to put that topic aside. I just want to say, మనం ఎవరెవరితో సెక్స్ చేస్తున్నామో వాళ్ళ బిహేవియర్ని, మనకు కావాలన్నా వద్దనుకున్న వాళ్ళ బిహేవియర్ని కూడా మన బాడీలో మోస్తున్నాం. వాళ్ళ డిఎన్ఏ కూడా మన బాడీలో మోస్తున్నాం, వాళ్ళ బిహేవియర్ మన బాడీలో మోస్తున్నాం, వాళ్ళ సుఖం మన బాడీలో మోస్తున్నాం, వాళ్ళ దుఃఖం మన బాడీలో మోస్తున్నాం. మిథలాజికల్ లాంగ్వేజ్లో వాళ్ళ పాపం మన బాడీలో మోస్తున్నాం, వాళ్ళ పుణ్యం కూడా మన బాడీలో మోస్తున్నాం. కాబట్టి ఒకరి ఇంటికి పొయ్యి వచ్చి ఒకరి ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తే, అంటే టీ, కాఫీ, పిజ్జా, బర్గర్ ఏదో తినేసి వస్తే, ఆ తిన్నంతసేపు వాళ్ళతో ఉన్నా కూడా ఆ సమయం సరిపోతుంది మన జాతకానికి, మంచి యాడ్ అవ్వడానికైనా చెడు యాడ్ అవ్వడానికైనా. ఒక సమయమే ఇఫ్ యూ షేర్ అట్లా ఉంటే, అండ్ ఇఫ్ యూ షేరింగ్ యువర్ బాడీ ఫర్ గాడ్ సేక్, అది ఖచ్చితంగా మీ బిడ్డ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ చాలామంది, మ్యామ్ ఓపెన్గానే చెప్తున్నానండి కెమెరా ముందు, మ్యామ్ వీఆర్ నాట్ స్టూపిడ్, వీఆర్ స్మార్ట్, వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ నో టు ప్రొటెక్ట్ అవర్సెల్వ్స్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. ఈ 4 పదాలు పసిపిల్లల ప్రాణాల దగ్గర నుంచి వింటున్నానండి. అది ఇవాళ కెమెరా ముందు పెడుతున్నాను మీకు. లేదు నాన్న, హెల్మెట్ వేసుకున్నంత మాత్రాన, క్యాప్ వేసుకున్నంత మాత్రాన, ప్రొటెక్టెడ్ ఉన్నంత మాత్రాన, ఈ 3 వర్డ్స్కి మీకు ఏదో ఒకటి క్లిక్ అయి ఉండాలి. ఇప్పటికీ ఉన్నంత మాత్రాన నాకు ఏం సెక్షువల్ డిసీజెస్ ట్రాన్స్మిట్ అవ్వదు అనేది లేదండి. There are certain accidents which happen, and అలా ఒక కపుల్లో మంచిగా పన్నంటి బిడ్డ దేవుడు చెప్పినారు, పుట్టినారు అన్నది కూడా ఎంత నిజమో, ఈ ట్రాన్స్మిట్ అయిన డిసీజెస్కి బలైపోయి అలాంటి విమెన్తో హస్బెండ్స్ చేసి బయట వచ్చి మళ్ళీ వైఫ్స్తో చేసి, ఆ వైఫ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక చనిపోయిన వారు ఉన్నారు. ఆ బిడ్డని కూడా దానితో ఎఫెక్ట్ అయ్యి పుట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ జోక్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఇంటిమసీ విత్ సో మెనీ పీపుల్. ప్రతి ఒక్క యాక్షన్కి ఒక రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందండి, మీరు ఎంత కాదనుకున్నా ఉంటుంది. అండ్ వాళ్ళకు ఒకవేళ డిప్రెషన్ లాంటివి, సూయిసైడల్ థాట్స్ లాంటివి, లేదా ఇట్లాంటి బిహేవియర్ ఉంది, అండ్ చాలా డిసీజెస్ ఉన్నాయండి జెనెటికల్గా వచ్చేవి. అది వాళ్ళల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటే, రీసెర్చ్ ప్రకారంగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే, అది మీకు ఒక్కసారి, ఐ రిపీట్, కెమెరా ముందు ఒక్కసారి చేసిన వాళ్ళతోని యూ విల్ బీ క్యారింగ్ దట్ బిహేవియర్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్, అండ్ యాజ్ అ రిజల్ట్ యువర్ చైల్డ్ విల్ గెట్ ఇట్. ఇదే తెలుగులో చెప్తున్నానండి. మీరు అలాంటి వాళ్ళతోని, అంటే ఆల్మోస్ట్ తరతరాలుగా వాళ్ళకి డిప్రెషన్ ఉంది, తరతరాలుగా వాళ్ళు మెడికేషన్స్ వేసుకుంటున్నారు, తరతరాలుగా వాళ్ళకి డిప్రెషన్ బిహేవియర్ కొట్టొచ్చినట్టుగా ఉంది అన్న ఫ్యామిలీలో ఉన్న అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మీరు ఒక్కసారి చేసినా కూడా అది స్ట్రాంగ్గా, అంటే 100కి 100% వాళ్ళ బాడీలో ఉంది కాబట్టి అది మీ బాడీలోకి వచ్చి జీర్ణమైపోయి మీ బ్లడ్లో కలిసిపోయి మీ బిడ్డకి వచ్చే ఆస్కారం 100కి 200% ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు, మీరు ఇంకొక బిడ్డని కడుపులో ఉంచుకోవాలి అని అనుకునే వాళ్ళైతే కొంచెం ఆచితూచి ముందుకు అడుగు వేయండి. తల్లి లేదు చెప్పడానికి, తండ్రి లేడు ఇక్కడ నన్ను గదిరియడానికి, మా అన్న లేడు నన్ను కంట్రోల్ చేయడానికి అని ఫ్రీడమ్ అన్న మొమెంటంలో మీరు ఉన్నారు. సిటీలోకి వస్తున్నారు, జాబులు చేస్తున్నారు, సర్వదా శుభం అండి.
మీరు కూడా ఒక ఇండిపెండెంట్ విమెన్ లాగా పెరగాలనే కోరుకుంటున్నాను. మీ 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 దగ్గర అంటే మీ ఎన్విరాన్మెంట్లోనే ఇంకా 100 ఫ్యామిలీలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా మీరు ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. కానీ ఇన్ దిస్ ప్రాసెస్ ఇఫ్ ఫ్రీడమ్ మీన్స్ హ్యావింగ్ సెక్స్ విత్ 1000 పీపుల్, దెన్ యువర్ ఫ్రీడమ్ ఇస్ బుల్షిట్ మ్యాన్. అప్పుడు మీరు దాన్ని ఫ్రీడమ్ అనకండి, దాన్ని ఇంకేమంటారో నాకైతే తెలియదమ్మా. నాకు సంబంధించి ఫ్రీడమ్ అంటే 10 మందికి 10 రకాలుగా పనికి రావడానికి నేను నన్ను అస్త్రంగా తయారు చేసుకోగలిగే టైం, ఆ మూమెంటంని నాకు సంబంధించి నేను ఫ్రీడమ్ అంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది దాని పరిభాష. గర్ల్స్, ఐఎమ్ ట్రయింగ్ టు వార్న్ యూ. హాస్పిటల్స్లో కేసెస్ కూడా ఈ మల్టిపుల్ చేసే వాళ్ళవి చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి సెక్షువల్ ట్రాన్స్మిటింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇంటర్నల్గా మెడికల్ బిహేవియర్, ఈ మెంటల్ బిహేవియర్ కూడా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎప్పుడూ లేదు మేడం, నేను చిన్నప్పటి నుంచి కానీ హ్యాపీగా ఉండే పిల్లని. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా పెంచారు, మా తాతయ్యలు కూడా హ్యాపీగా పెంచారు, మేమందరం హ్యాపీగా ఉన్నాం. కానీ ఉన్నట్టుండి నా బిహేవియర్లో మార్పు రావడం మొదలయ్యింది అంటూ అమ్మాయిలు బోరు ఏడుస్తున్నారండి నా దగ్గరికి వచ్చి. ద ఓన్లీ రీజన్ విచ్ ఐ కుడ్ ఫైండ్ అవుట్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. When she is having intimacy with a person who has high percentage of whatever that is impacting her very badly. And so I wish and pray that God's be with you. సొంతంగా ఉండడం నేర్చుకోండి. ఎవరితో ఉండాలి ఎవరితో ఉండొద్దు అన్న ఆలోచన కొంచెం ఎక్కువగా, అంటే మీ అడుగు కంటే ముందు ఆ ఆలోచన పెట్టి ముందుకు వెళ్ళండి. అండ్ బిలీవ్ మీ మమ్మీ దగ్గర మీరు గ్రేట్ ఉండే అవసరం లేదు, మీ డాడీ దగ్గర గ్రేట్ ఉండే అవసరం లేదు, లోకం ముందు గ్రేట్ ఉండే అవసరం లేదు. మిర్రర్ ముందు మీ మొహం మీరు చూసుకునేటప్పుడు ఐ am proud of myself, I have done good for myself అని అట్లీస్ట్ అనుకునే స్టేజ్లో మీరు ఉండగలిగితే మీకు మీరు I'll be more than happy.